సో గ్రూప్ 1 గ్రూప్ 2 పర్పస్ యాజ్ వెల్ యాజ్ మీరు రేపు వచ్చేటటువంటి విఆర్ఓ రాసుకోండి, జీపీఓ రాసుకోండి, అలాగే మీరు జేఎల్ రాయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి డిఎల్ రాయండి. ప్రతి దాంట్లో మనకు ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది దాదాపుగా అయితే మనకు గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, అలాగే ఎవరన్నా ఇంకా ఏపీ వాళ్ళు మీ దాంట్లో ఉంటే గ్రూప్ 1లో గ్రూప్ 2లో సపరేట్గా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించింది కూడా ఇక్కడ మనకు దాదాపుగా 25 మార్క్స్ అనుకుంటాం. పాయింట్ ఏంటి అంటే ఈ మెంటల్ ఎబిలిటీలో 1, ఆ తర్వాత ఇది వచ్చేది సెకండ్ 1, ఇదేమో థర్డ్ పార్ట్. ఇది 3 భాగాలుగా డివైడ్ అవుతుందండి. ఫస్ట్ భాగాన్ని రీజనింగ్ పార్ట్ అంటాము. సెకండ్ భాగాన్ని లాజికల్ రీజనింగ్ కింద డివైడ్ చేస్తామండి. ఆ తర్వాత మూడవది మనం ఏం చేస్తామంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కింద డివైడ్ చేస్తాం. మీకు అరిథమెటిక్లో నుంచి ఒక్క బిట్టు కూడా రాదు. ఇది ప్రిలిమ్స్ పర్పస్ వరకు ఎట్టి పరిస్థితులలో రాదు. కాకపోతే ఏపీ వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు భారీ ఎత్తులో ఉంటుంది అరిథమెటిక్, ఆ పార్ట్ అది. సో ఈ పార్ట్లో ఇక్కడ మీకు అందరికి అవసరమే కాబట్టి అందరు క్లాసెస్ వినాల్సిందే. అరిథమెటిక్ పార్ట్ ఇది అవసరం ఉండదు. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకేం కావాలి అంటే నిష్పత్తి అంటాం, రేషియో కావాలి, నిష్పత్తి ఒకటి కావాలి. ఆ తర్వాత రెండవది మనకు శాతాల పరంగా కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది లాభ నష్టాలు. ఓకేనా, లాభ నష్టాలలో ప్రాఫిట్ అండ్ లాసెస్ కొన్ని బేసిక్స్ కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది యావరేజ్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ కావాలి, డేటా ఇంటర్ప్రిటేషన్. కానీ డేటా ఇంటర్ప్రిటేషన్లో మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ మార్కులన్నీ ఎలా డివైడ్ అవుతున్నాయి. 25 మార్క్స్లో నుంచి ఏకంగా ఒక 15 నుంచి 18 మార్కులు ఈ నార్మల్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్ నుంచి 4 నుంచి 6 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వెయిటేజ్ పెంచుతున్నాడు రాను. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా 3 నుంచి 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం. 4 + 6 10 + 18 28 ఆసిలేట్ అవుతాయి. 1 2 అటు ఇటు ఆసిలేట్ అవుతాయి. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఫస్ట్ మనం దేనికి ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటి ప్యాటర్న్ ఏంటి అనేది క్షుణ్ణంగా మీకు అవగాహన ఉండాలి. ఉంటేనే మీరు ఏదన్నా చదవగలరు, లేకపోతే ఇబ్బంది. మేము ఇష్టం వచ్చింది ఏదో చెప్పుకొని మాకు వచ్చింది మేము చెప్పుకొని పోతే కాదు. ఎగ్జామినేషన్లో ఏదొస్తుందో అది బోధించాలి. ఓకేనా. కాబట్టి మీరు దాన్ని అంటే సిలబస్ ఏముంటుంది అనేది మాత్రం పర్ఫెక్ట్గా మనకు అవగాహన ఉండాలి. ఓకే, రైట్. ఈ పార్ట్ అయిన తర్వాత నేను ఒకసారి సిలబస్ కంటెంట్ అంతా రాయిస్తాను. ఆ కంటెంట్ రాసిన తర్వాత మనం సిలబస్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు సిలబస్ రాసుకోండి. ఫస్ట్ రీజనింగ్ పార్ట్లో సిలబస్ రాయండి. ఫస్ట్ రీజనింగ్ పార్ట్లో సిలబస్ రాయండి. ఫస్ట్ రీజనింగ్ పార్ట్లో సిలబస్ రాద్దాం. ఓకేనా. నంబర్ 1 ఫస్ట్ టాపిక్ రాయండి. అక్షరమాల పరీక్ష. ఫస్ట్ టాపిక్ అక్షరమాల పరీక్ష. దీంట్లో మనం అక్షరాలకు సంబంధించి ఒక పరిచయాన్ని ఏర్పరచుకుంటాం. సెకండ్ది అక్షరమాల పరీక్ష. ఇదైపోయిన తర్వాత సెకండ్ది పోలిక పరీక్ష, ఎనాలజీ అంటాం. పోలిక పరీక్ష, ఎనాలజీ. సెకండ్ 1 పోలిక పరీక్ష, ఎనాలజీ. నెక్స్ట్ థర్డ్ వన్ భిన్న పరీక్ష, క్లాసిఫికేషన్. భిన్న పరీక్ష, క్లాసిఫికేషన్. భిన్న పరీక్ష, క్లాసిఫికేషన్. ఆ తర్వాత 4వది భిన్న పరీక్ష తర్వాత వచ్చేది 4th కోడింగ్ డీకోడింగ్. 4th క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్. 4th 1 కోడింగ్ డీకోడింగ్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 5th శ్రేణులు, సిరీస్ అంటాం.
శ్రేణులు సిరీస్ అంటాం. శ్రేణులు సిరీస్ అంటాం. తదుపరి 6వది శ్రేణుల తర్వాత రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్ అంటాం. రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్. రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్. అలాగే రక్త సంబంధాల తర్వాత నెక్స్ట్ వచ్చేది డైరెక్షన్స్ అంటాం. దిశలు. డైరెక్షన్స్ దిశలు. డైరెక్షన్స్ దిశలు. ఓకేనా. నెక్స్ట్ డైరెక్షన్స్ తర్వాత దిశల తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి టాపిక్ ఏంటి? అమరికలు. అమరికలు. అలాగే దీన్నే మనం పజిల్స్ కూడా అంటాం. పజిల్స్. అమరికలు అండ్ ద పజిల్స్. ఓకే. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 9th వన్. అమరికల తర్వాత వచ్చేది నెక్స్ట్ వన్ ర్యాంకింగ్ అంటాం. ర్యాంకింగ్. ర్యాంకులను నిర్ణయించుట. ర్యాంకింగ్. దెన్ ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు 10thది we will get as 10th one. ర్యాంకింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి టాపిక్ ఏంటి? వెన్ చిత్రాలు. వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్. వెన్ చిత్రాలు అంటామండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది వెన్ చిత్రాల తర్వాత వచ్చేటటువంటిది తార్కిక చిత్రాలు. తార్కిక చిత్రాలు. లాజికల్ డయాగ్రామ్స్. తార్కిక చిత్రాల తర్వాత మనకు కనిపించేటటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి? తార్కిక చిత్రాల తర్వాత మనము పాచికలు నేర్చుకోవాలి. డైస్ అంటాం. పాచికల తర్వాత మనం నేర్చుకునేటటువంటి టాపిక్ గడియారాలు. క్లాక్స్. గడియారాలు. గడియారాల తర్వాత నెక్స్ట్ 14th క్యాలెండర్ అంటాం. క్యాలెండర్ టాపిక్ నేర్చుకుంటాం. క్యాలెండర్ తర్వాత నెక్స్ట్ టాపిక్ నేర్చుకునేది తప్పిపోయిన సంఖ్య. తప్పిపోయిన సంఖ్యను కనుగొనుట అంటాం. తప్పిపోయిన సంఖ్యను కనుగొనుట. క్యాలెండర్ తర్వాత తప్పిపోయిన సంఖ్యను కనుగొనుట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 16వ క్వశ్చన్. 16వ టాపిక్ ఏంటి? పటాల సంఖ్యను లెక్కించుట. పటాల సంఖ్యను లెక్కించుట. పటాల సంఖ్యను లెక్కించుట. కౌంటింగ్ ద డయాగ్రామ్స్ అంటాం. త్రిభుజాలెన్ని, చతురస్రాలెన్ని, వృత్తాలెన్ని, సరళ రేఖలెన్ని ఇట్లాంటివి అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత 17th వన్ ఈజ్ బోర్డ్ మాస్ అంటాం. BODMAS అంటే సూక్ష్మీకరణ ప్రక్రియల పైన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ బోర్డ్ మాస్. ఒక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. నార్మల్గా ప్రతిసారి అడుగుతూ ఉంటాడు క్వశ్చన్. సో బోర్డ్ మాస్ తర్వాత నెక్స్ట్ వచ్చేది 18th వన్. బోర్డ్ మాస్ తర్వాత ఇది మొన్న క్వశ్చన్ ఒకటి అడిగాడు, ఎప్పుడు లేని క్వశ్చన్ ఇది. దీర్ఘఘనాలు. దీర్ఘఘనాలు కామ సమఘనాల కోత. సమఘనాల కోత అంటాం. దీర్ఘఘనాలు కామ సమఘనాల కోత. కటింగ్ ఆఫ్ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ అంటాం. అది వీటిపైన మొన్న క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ 3లో ఒక క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ 3లో అడిగాడంటే గ్రూప్ 2లో అడగొచ్చు, రేపటి దినం అడగొచ్చు. అయితే సార్ గతంలో అడగలేదంటే గతంలో ఇక్కడ అడగలేదు, కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రతిసారి 5-5 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో నుంచి. బట్ ఈసారి పరిచయం చేశాడు కాబట్టి కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్ 19th వన్. 19th వన్ మనం ఏం చేస్తాం? దీర్ఘగణాలు సమగణాల కోత తర్వాత ఇదొకటి నేర్చుకుంటామండి. అసమానతలు. ఇన్ఈక్వాలిటీస్ అనేది ఒకటి నేర్చుకుంటాం. ఎప్పుడన్నా తప్పిపోయి ఒకటే మీకు ఉద్యోగం రావడానికి పోవడానికి ఒక్కటే ఒక్క బిట్టు తేడా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కటే తేడా ఉంటుంది. మీ గురులో ఉంటుంది 20 మార్కులు 10 మార్కులతో పోతుంది. అట్లా ఉండదు. ఓన్లీ 1 మార్క్ తోటే ఉంటుంది. అది కూడా 0.5 తో కూడా ఎగిరేటట్టు ఉంటుంది. సో కేర్ఫుల్ ఉండాలి. సరే, అది రాసి ఇంతకు ముందు రాసి ఆ తర్వాత ఇప్పుడు పోయినోడికి ఆ బాధ తెలుస్తుంది. ట్రైన్ మిస్ అయినోడు తెలుస్తుంది ఆ బాధ ఏందని. కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో అసమానతలు 19 వరకు ఇవి మనం నేర్చుకుంటాం దీంట్లో రీజనింగ్ పార్ట్లో. రైట్. ఇదైపోయిన తర్వాత వీ హ్యావ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్. నెక్స్ట్ నేను నెక్స్ట్ దానికి వెళ్తాను, స్లైడ్కి వెళ్తాను.
నెక్స్ట్ వన్ ఏమొస్తుంది అంటే లాజికల్ రీజనింగ్ అంటాం. లాజికల్ రీజనింగ్ అంటాం. లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్ లో మనకుండేది ఫస్ట్ టాపిక్ సెల్లాయిజం అంటాం. సెల్లాయిజం. సెల్లాయిజం అంటే తెలుగులో త్రిపాద తర్కము అంటాము, కానీ బెస్ట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం బెస్ట్. సెల్లాయిజం అని రాయండి. సెల్లాయిజం అంటే కుక్కలు నక్కలు పిల్లులు అని అడుగుతుంటాడు. కొన్ని కుక్కలు నక్కలు, కొన్ని పిల్లులు ఎలుకలు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. డెఫినెట్గా ఒకటి ఉంటుంది, కొన్ని సందర్భాలలో రెండు కూడా అడుగుతుంటాడు. సో సెల్లాయిజం ఒకటి నేర్చుకుంటాం. తర్వాత రెండవది స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ నేర్చుకుంటాం. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. ప్రకటనలు ఊహలు అని రాసుకోండి తెలుగులో. ప్రకటనలు ఊహలు నేర్చుకుంటాం. ప్రకటనలు ఊహలు. ప్రకటనలు ఊహల తర్వాత నెక్స్ట్ వచ్చేది మూడవది స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్. ప్రకటనలు వాదనలు. ప్రకటనలు వాదనలు. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ప్రకటనలు వాదనలు. ప్రకటనలు వాదనలు. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏం చేస్తాము అంటే స్టేట్మెంట్స్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటాం. కోర్సెస్ ఆఫ్ యాక్షన్. మీరు రాయండి చర్యలు ప్రతిచర్యలు అని రాసుకోండి. చర్య ప్రతిచర్యలు అని రాసుకోండి. కోర్సెస్ ఆఫ్ యాక్షన్. ఇంకొక పార్ట్ నేర్చుకుంటాం మనము, కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా మొన్న అడిగాడు. CAUSE కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. తెలుగులో ఏమంటాం? కారణం ఫలితం అంటాం. కారణం ఫలితం అన్న ఓకేనా, ఫలితం అంటాం. అలాగే ప్రభావం అని కూడా అంటారు. మొన్న ప్రభావమే అడిగాడు, ప్రభావం అంటాడు. ఫలితం అన్నా ప్రభావం అన్నా అని ఒకటే, ఆల్ ఆర్ సేమ్. ఓకే, ఇవి నేర్చుకుంటాం. ఇవి చాలా చిన్నవి. ప్రతి దాంట్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. మీరు అవాయిడ్ చేయడమే కుదరదు. ప్రతి దాంట్లో నుంచి టచ్ చేస్తాడు. పేపర్ అంతా మారిపోయిందండి, ప్రతి దాంట్లో టచ్ చేస్తుంటాడు. ఓకే, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఒకటి రాయిస్తాను, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది కూడా రాసుకోండి, ఇది అయిపోతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ తెలుగులో దత్తాంశాల అన్వయం అంటాం. దత్తాంశాల అన్వయం. అన్ని గ్రాఫ్స్ ఉంటాయి దీంట్లో. గ్రాఫ్స్, టేబుల్స్ ఉంటాయి. ఇందులో నుంచి మనకు 3 నుంచి 4 క్వశ్చన్స్ కనిపిస్తాయి. మొట్టమొదటిది పట్టికల విశ్లేషణ నేర్చుకుంటాం. పట్టికల విశ్లేషణ నేర్చుకుంటాం. తర్వాత రెండవది వలయ చిత్రపటాలు నేర్చుకుంటాం. వలయ చిత్రపటాలు నేర్చుకుంటాం. అలాగే మూడవది బార్ పటాలు నేర్చుకుంటాం. బార్ పటాలు నేర్చుకుంటాం. నాలుగవది బార్ పటాల తర్వాత నెక్స్ట్ వచ్చేది రేఖీయ చిత్రపటాలు. రేఖీయ చిత్రపటాలు అంటాం. రేఖీయ చిత్రపటాలు అంటే లైన్ గ్రాఫ్స్ ఇవి. బార్ పటాలు అంటే బార్ గ్రాఫ్సే. వలయ చిత్రపటాలు అంటే పై గ్రాఫ్స్ అంటాం. పై గ్రాఫ్స్ అంటాం. పట్టికల విశ్లేషణ అంటే అనాలిసిస్ ఆఫ్ టేబుల్స్ అంటాం. అనాలిసిస్ ఆఫ్ టేబుల్స్ అంటాం. ఇది స్టోరీ, అనాలిసిస్ ఆఫ్ టేబుల్స్. డిసిషన్ మేకింగ్. ఒకవేళ మీకు లాజికల్ రీజనింగ్ లో మీకు డిసిషన్ మేకింగ్ కావాలి అంటే తీసుకోండి, కానీ అవి రావు మనకు. డిసిషన్ మేకింగ్ దీంట్లో ఉంటుంది మళ్ళీ. ఇది గ్రూప్ 1 పేపర్ 5 డిసిషన్ మేకింగ్ ఉంటుంది. సరే, మీరు చేస్తే నిర్ణీతాంశాల విశ్లేషణ అంటాం. చేస్తే మీరు రాసుకోవచ్చు, తప్పలేదు. సరేనా? అమరికల్నే సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం. సరేనా? ఇంకేమన్నా ఉంటే అవి కూడా చెప్పు, మళ్ళీ దాపెట్టుకో కడుపులా ఊకి. అవునా?
అది ఉడికి 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 సావగలన అంత చెప్పదు. నా పేరు ఇసాక్ సార్. నేను చెప్తాను ఇప్పుడు పేరు అంటారు, ఏముండదు ఆ పేరులో, కానీ మీకు సబ్జెక్ట్ కావాలి. నా పేరు ఇసాక్ సార్ అండి. నేను ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. అర్థమవుతుందా? సో దట్ నా స్టూడెంట్సే నా దగ్గర చదువుకున్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అక్కడిక్కడ బోధిస్తుంటారు. సో నా స్టూడెంట్స్ ఎక్కడైనా ఉంటారు. మనకేం కావాలి? కంటెంట్ కావాలి, అనుభవం బోరనంతా 20 సంవత్సరాల అనుభవం యూటిలైజ్ చేసుకోండి, బాగుపడండి. సరేనా? అయితే ఒక పాయింట్ ఏముంటుంది ఇక్కడ అంటే, వి గో విత్ లైక్ దిస్. మనకు ఒక జిఎస్ పేపర్ ఉంటుంది, మార్పులు చేర్పులు ఏ ఉండవు, ఉట్టి కంటు తుడుపు ఉంటుంది. అది చిన్న చిన్న మార్పులు ఉంటాయి. జిఎస్ పేపర్లో 150కి గాను నీకు 110 మార్క్స్ వచ్చేస్తే చాలు. ఇది 150 కండక్ట్ చేస్తారు, 110 మార్క్స్ వస్తే డామ్ షూర్ నీకు జాబ్ ఉంటుంది. కానీ 110 మార్క్స్ రావు, దాటవు. ఏం చదవకుండా పోయి ఎగ్జామ్ రాసినాం అనుకోండి, 65 మార్క్స్ వస్తాయి, 65 మార్కులు వస్తాయి. రాగానే ఒక ఊపు వస్తుంది, అరే ఎంత పని అయిపోయా, నేను చదవకుండా రాస్తేనే నేను 65 అంటే హెవీ టాలెంటెడ్ నేను. ఒకవేళ 3 నెలలు కానీ కష్టపడి ఉంటే నాకు 120 ఈజీగా వస్తాయని ఫీలింగ్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది. కొత్తోడికి అట్లే ఉంటుంది. సో వీడు కానీ వచ్చి ఇప్పుడు 3 నెలలు ప్రాక్టీస్ చేశాడు అనుకోండి, ఈ స్కోర్ ఎంత వస్తుంది తెలుసా? 70కే వస్తుంది, 75 కూడా దాటదు. జిఎస్ పేపర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక దిక్సూచి పట్టిక అంటాం. ఇక్కడ 65 మార్కులు వచ్చిండు అంటే వీడు కొత్త వ్యక్తి అని అర్థం, మార్కెట్ కొత్త. 70 మార్కులు వచ్చిండు అంటే ఇక్కడ 3 నెలలు వచ్చిండు వీడు మార్కెట్కి, అశోక్ నగర్లో 3 నెలలు ఉంటుండని లెక్క. 85 మార్క్స్ వచ్చిందంటే వీడు పోరాటం చేస్తుండు 1 సంవత్సరం నుంచి అని లెక్క. ఇట్స్ ఫ్యాక్ట్, అదొక సూచిక. అట్లాగే 90 మార్క్స్ వచ్చాయి అంటే మనోడు ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కాంపిటీషన్కి దగ్గర అవుతున్నాడు అని లెక్క. అంటే దాదాపు ఒక 2 ఇయర్స్ అవుతుంది అని అర్థం. 100 దాటుతున్నాడు అంటే టమాటా పండు ఎర్రగా అయినట్టు వీడు పరిపక్వతకు వచ్చినాడు అంటే 3-3.5 సంవత్సరాలు అయ్యింది అని అర్థం. జిఎస్ అంత ఈజీగా పెరగదు, జిఎస్ పెరగదు. మీరు గతంలో మొన్న రాసిన గ్రూప్ 2 రాసిన మీ దాంట్లో రాసిన వాళ్ళని కూడా అడగండి, 80-70లకు వచ్చి ఆగిపోతారు. ఓ పేపర్ టఫ్, పేపర్ టఫ్ కాదు, పాడు కాదు, నువ్వు చక్కగా చదవాక మంది మీద ఏడుపు, అంతే, ఇంకేముండదు. ఎవడన్నా అడిగితే పేపర్ టఫ్ అనొద్దు, ఏమనాలా? సింపుల్గా ఏమనాలి? నేను చక్కగా చదవలే రాలే అనాలి కదా, ఒకటే ముచ్చట, అవునా కదా? సో ఇక మళ్ళీ అన్నారు అనుకో ఎవరన్నా, మరి చక్కగా ఎందుకు చదవలేదంటే అది నా ఇష్టం అనాలి, అవునా? ఇక మళ్ళీ ఇవ్వడం అడుగుడు, మీ జోలికి రారు. సాధారణంగా ఈ పెళ్ళిళ్ళల్లో మనకి ఇదే దొరుకుతుంటుంది. వాడు ఊకోక తినేటప్పుడు కరెక్ట్ తినేటప్పుడే వచ్చి మనల్ని అడుగుతాడు, నువ్వేం జాబ్ చేస్తున్నావు, అవసరమా, ఇప్పుడు ఏమైనా తిండి పెడుతున్నాడే మనకు కదా. సో 100 అంటే 3.5 years, అంత ఈజీ ఉండదు. పాయింట్ నేను చెప్పబోయేది ఏంటంటే 110 వస్తే డామ్ షూర్, 150కి 110 వస్తే డామ్ షూర్ నీకు జాబ్ ఉంటుంది. అయితే ఇందులో చూడండి, మెంటల్ ఎబిలిటీ పార్ట్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 కలిపే 50 మార్కులు ఉంటాయి. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీరు ఏదన్నా వదిలేసేది ఇవే వదిలేస్తారు. ఏమని మైండ్ సెట్ చేసుకొని వస్తారు తెలుసా మీరు క్లాస్లోకి, లేదా ఇక్కడ కోచింగ్ సెంటర్స్కి? 50 మార్కులు మనకి ఎట్లా ఇవి రావు, మన నాన్ మ్యాథ్స్ ఇవి రావు. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో అన్ని సీసీలు రాసిన, అన్ని బీబీలు రాసిన కనీసం 20 రావా అనుకుంటారు. 20 కాదు కదా, 3 కూడా రావు. వాడు ఈసారి నిజం 3 కూడా రావు, మహా అంటే మీకు 3-4 తగులుతాయి, అంతకంటే ఎక్కువ తగలవు. నాకు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్తారు, సార్ మేము అనుకొని పోయినాం కానీ వచ్చినాయి, అన్ని పెట్టినాం కానీ 3 వచ్చినాయి అంటే, మరి ముష్టి 3 వస్తాయి. నువ్వు ధర్మంగా నువ్వు చదవనప్పుడు నువ్వు ఉట్టిగానే రాళ్ళు కూడా తెడదాకా తాకదు. సిమిలర్గా అట్లాగే ఒకవేళ మీరు కొద్దిగా కాంపిటీషన్, కొద్ది ప్రయత్నం చేస్తే మీకు వస్తే దీన్ని వదిలేస్తారు. ఇంకొకటి ఉంటుంది, ఏపీ వాళ్ళకైతే ఖతర్నాక్ ఉంది. ఏపీ వాళ్ళకైతే నెగటివ్ సిస్టమ్ ఉంటుంది. నెగటివ్ సిస్టమ్, వాడు తప్పు పోయినోడు ఊకే ఓక, సచ్చేటోడు వాడు జావాక ఇంకో 3 తీసుకొని వస్తాడు.
ఇంత గీక్కొని వెళ్ళిపోతాడు, అవునా కదా? సో దట్ 3 తప్పు చేసినావంటే అయిపోయి పట్టు, నీ ఉద్యోగం బాయ్, నీ కథ బాయ్, అన్ని బాయ్, 1 మార్క్ వెళ్ళిపోద్ది. సో దట్ ఇట్లా ఉంటుంది. ఎప్పుడు మీరు ఇట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు. యూ హ్యావ్ టు, మీ ఆత్మకు చాలా క్లియర్గా, మన జెన్యున్గా మన లోపల ఉన్న సోల్ క్లియర్గా చెప్తుంది వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ గ్రూప్ 1, వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ గ్రూప్ 2, వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ గ్రూప్స్ ఆర్ నాట్ అనేది చాలా క్లియర్గా చెప్తుంది. ఇంకా క్లియర్గా ఏం చెప్తుంది తెలుసా? నీకు ఈ సబ్జెక్ట్ రాదురా వెదవా అని చెప్తుంది. కానీ దాన్ని ఏం చేస్తాం, పల్ల కొట్టి దాన్ని మాట్లాడకుండా కూర్చోబెడతాం. చల్ నీకు తెలియదు ఊకోకూడదు. కానీ బట్ ఆత్మ ఇట్ నోస్ వెల్, పర్ఫెక్ట్గా చెప్తుంది. అద్దం ముందు నిలబడితే అప్పుడే చెప్తుంది, ఏం ఇవాళ 3 పూటలు తిన్నావు కానీ గంట కూడా చదవలే, ఏంది నీ బతుకని చెప్తుంది అది. కానీ దాన్ని వింటామా? అస్సలు విన్నాం, దాన్ని పెడతాం. సో దట్ ఇట్ విల్ సే, మీకు ఏ సబ్జెక్టులు అయితే రావో ఆ సబ్జెక్టు నేర్చుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చినారు. సబ్జెక్ట్స్లను వదిలేయద్దు. అది 5 మార్కులదా 4 మార్కులదా వదిలేయద్దు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని కోణాలలో పైకి వస్తేనే నీకు జాబ్. సో అన్నిటినీ కవర్ చేసుకొని ముందుకు రండి. సోనా రైట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ అక్షరమాల పరీక్షకి వెళ్తాం. రాసుకోండి, ఆల్ఫాబెటికల్ టెస్ట్ అని రండి. అక్షరమాల పరీక్ష, ఆల్ఫాబెటికల్ టెస్ట్ అని రండి. అక్షరమాల పరీక్ష, ఆల్ఫాబెటికల్ టెస్ట్ అని రండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే అక్షరాల పరిచయం చేస్తాం. ఒక్క 10 minutes కాన్సన్ట్రేట్ చేయండి అది రాసి. ఓకే, రాయకండి, మొత్తం కంప్లీట్ అయినాక రండి. హెడ్డింగ్ రాసినాక దాన్ని అండర్లైన్ చేయండి, దాన్ని ఏం డెకరేషన్ చేస్తారో చేయండి, మేకప్ చేసినాక. సో జస్ట్ యూ కాన్సన్ట్రేట్ హియర్. ఏబిసిడీలు అందరికి వస్తాయి అనిపిస్తాయి కానీ ఆ లాజిక్ తెలీదు. మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది, చెప్తాను నేను అట్లాగా. లుక్ ఎట్ హియర్. ఇక్కడ మనకున్నటువంటి ఏబిసిడీలో వీఆర్ రైటింగ్ యాజ్ లైక్ దిస్: ABCDEF GHIJKLMNOPQRSTUVWXYZ అంటాం. ఇలా నేను నిల్చుంటే నాకు ఎడమను ఎడమగా వైపుగా పరిగణిస్తాం, నాకు కుడిని కుడి వైపుగా పరిగణిస్తాం. ఎడమ వైపు నుండి ఫ్రమ్ లెఫ్ట్ అంటాం, కుడి వైపు నుండి ఫ్రమ్ రైట్ అంటాం. ఎడమ వైపునకు కుడి వైపునకు పదజాలం చాలా కీలకంగా ఉంటుంది. ఎడమ వైపు వేరు, ఎడమ వైపునకు వేరు, కుడి వైపు నుండి వేరు, కుడి వైపునకు వేరు. ఓకేనా? సో కేర్ఫుల్ ఉండాలి. ఎడమ వైపు నుంచి నంబర్ అలాట్ చేస్తున్నాను, నాకు లభించినటువంటి నంబర్స్ ఇలా లభిస్తున్నాయి. ఇది 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17, 18, 19, 20. ఆ తర్వాత 21, 22, 23, 24, 25, 26. సిమిలర్గా 2 10లు రాసిన. ఓకే 8 తర్వాత ఇది ఇక్కడ కూడా 10 రాసిన. అది అండర్స్టూడ్, అది అందరికి మనకు అందరికి తెలుసు. అది నేను 10 రాసినంత మాత్రం అదేం కాదు, మాట్లాడు తప్పే. సో 9, then 10, 11, 12, సో ఆన్ అప్ టు 26. రైట్. నౌ ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి వస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఇదేమో 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 26. ఎడమ వైపు నుండి అయినా 26 అక్షరాలే, కుడి వైపు నుంచి అయినా 26 అక్షరాలే. ఎగ్జాక్ట్లీగా ఈ 26 అక్షరాలలో మధ్యలో ఉన్నటువంటి అక్షరాన్ని మనం గమనించాలి, గుర్తుపట్టాలి. ఇక్కడ మధ్యలో ఉండే అక్షరం, ఈ 26 అక్షరాలలో మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఏం చెప్తాం మనము? ఎం అని చెప్పుకుంటాం. లుక్ ఇట్ హియర్ ఆల్ ఆఫ్ యూ. ఎం అనేది మధ్యలో ఉంటే ఎమ్మునకు ఎడమ వైపున 12 అక్షరాలు ఉన్నాయి, ఎమ్మునకు కుడి వైపున కేవలం 13 అక్షరాలే ఉన్నాయి. అంటే ఈ పల్లెం పెరిగింది, ఈ పల్లెం తగ్గింది అంటే ఇది మధ్యలో లేదు. ఓకే, అట్లాగే ఇక్కడ పోనీ 14ని తీసుకున్నారనుకోండి, ఇది కూడా ఇటువైపు 13 అవుతుంది, అటువైపు 12 అవుతుంది, మధ్యలో ఉండవు. మధ్యలో అక్షరం ఇలా లేకపోవడానికంటే ఎగ్జాక్ట్లీగా విభజన చేయడానికి అక్షరం లేదు. ఇక్కడ మధ్య అక్షరం లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇక్కడ 26 అనేది సరి సంఖ్య.
సరి సంఖ్య ఉన్నందున మధ్య అక్షరం ఉండదు. ఉదాహరణకు నలుగురు బ్రదర్స్ ఉన్నారనుకోండి, నలుగురు బ్రదర్స్ ఉంటే ఈ నలుగురిట్లలో నడిపోడెవ్వడు అంటే చెప్పడం కుదరదు. వీన్ని చంపేసినాం, ఇంకో ఇద్దరు ఉంటారు, వీన్ని చంపాము, ఎవ్వడు ఉండడు, అవునా కదా. అదే 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, వీడు నడిపోడు అని చెప్పొచ్చు. అంటే ఆడ్ నంబర్ ఉంటే మధ్య అక్షరం ఉంటుంది, ఆడ్ నంబర్ లేకపోతే మధ్య అక్షరం ఉండదు. సార్ మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? సింపుల్గా వీళ్ళను 2 సమాన భాగాలుగా విడగొట్టేస్తాం. ఇటువైపున 13 అక్షరాలు, ఇటువైపున 13 అక్షరాలు, ఇరువైపుల 13 అక్షరాలు. అంటే దీనిని మనం ఏమంటాం తెలుసా? మొదటి అర్ధ భాగము అంటాం. ఇందులో నుంచి కూడా బోర్డని క్వశ్చన్స్ వస్తుంటాయి. మొదటి అర్ధ భాగము అంటాం. ఇక్కడ దీనిని ఏమంటాం మనము అంటే రెండవ అర్ధ భాగము అంటాం. ఫస్ట్ హాఫ్ అండ్ ద సెకండ్ హాఫ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 26 లెటర్స్ రాసినాము. ఆ తర్వాత మనం ఏం చేసాం? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? నేను సెకండ్ హాఫ్ని స్లోగా ఇలా బోర్లో పడేస్తా. పుస్తకం ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేస్తా. ఈ యాక్సెస్ని పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నానో అప్పుడు ఈ ఎన్ పై లేదా ఎమ్ పై వచ్చి పడే అక్షరం ఎన్, ఎల్ పై ఓవర్లాప్ అవుతుంది ఓ పై, అంటే ఎల్ పై వచ్చి పడే అక్షరం ఎల్, కే పై వచ్చి పడే అక్షరం పి, అలాగే జే పై వచ్చి పడే అక్షరం క్యూ. అలా పోతూ 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 చివరికి ఏ పై ఏ అక్షరం వచ్చి ఓవర్లాప్ అవుతుంది? ఆచ్ఛేదనం చెందుతాయి. ఓకే, వీటిని నేను సపరేట్ గా రాస్తాను. ఇవే మనకు ఇంపార్టెంట్. ఏ బి సి డి ఈ ఎఫ్ GHIJKLM అంటాం. దీనిపై వచ్చి పడే అక్షరం ఎన్ ఓ పి, తదుపరి క్యూ, ఇదేమో ఆర్, ఎస్, ఇదేమో టి, ఇదేమో యు, విడబ్ల్యూ, XYZ అంటామండి. ఇదేమో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, ఇదేమో 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఓవర్. ఓకేనా? సో వీటిని ఒకదానికొకటి మనం ఏమంటాము అంటే ఆపోజిట్స్ అంటారు, లేదా ప్రతిబింబాలు కూడా అంటారు తెలుగులో. అలా అవి యాక్చువల్ అయితే విపర్యాలు, ఇన్వర్సెస్ అని పిలవాలి, కానీ వాడుకలో ఉండేది ఆపోజిట్స్ అంటాం. అంటే ఏనకు ఆపోజిట్ జెడ్, జెడ్కి ఆపోజిట్ ఏ, రెండు యొక్క విపర్యం వై, వై యొక్క విపర్యం రెండు అంటాం. ఓకేనా? అట్లాగే జి యొక్క విపర్యం టి, టి యొక్క విపర్యం జి. డెఫినెట్ గా దీని మీద ఒక క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎగ్జామినేషన్లో. వీటిని గుర్తించడం చాలా తేలిక. 1 + 26 ఎంతండి? 27. You go anywhere, you add it, you will get as 27. 8 + 19 27. అలాగే 12 15 ఎంతండి? 27. అనగా ఏవేని రెండు అక్షరాల యొక్క క్రమ సంఖ్యల మొత్తము 27 అయినట్లయితే దాన్ని మనం ఏమని పిలవచ్చు? విపర్యాలు లేదా ఆపోజిట్స్ గా మనం పరిగణలోకి తీసుకుంటాం. అది బండ గుర్తు 27 వస్తాయి. దీన్ని ఇంకో రకంగా కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా ప్లాన్ చేస్తాము అంటే ఇలా ప్లాన్ చేయొచ్చు. వీటిని విపర్యాలను లేదా ఆపోజిట్స్ ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ యొక్క విపర్యము జెడ్, అలాగే బి యొక్క విపర్యం వై అండి. తర్వాత ఐ యొక్క విపర్యం ఆర్ రాసుకోవచ్చు. కే యొక్క విపర్యము పి రాయొచ్చు. ఓకేనా? అలాగే టి యొక్క విపర్యం ఏం రాయొచ్చు? జి రాయొచ్చు. ఎమ్ ప్రక్కనే ఎన్ ఉంటది కాబట్టి ఇది కూడా రాయొచ్చు. ఓకే, అలాగే డబ్ల్యూ అండ్ డి అంటాం, ఈ రెండు విపర్యాలు రాయొచ్చు. అలాగే LOVE లవ్ అనే ఈ పదంలో ఈ రెండు ఒకదానికొకటి విపర్యాలు, ఈ రెండు ఒకదానికొకటి విపర్యాలు. కావున L ఈజ్ ఆపోజిట్ టు O యాజ్ వెల్ యాజ్ V ఈజ్ ఆపోజిట్ టు E అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా? మొదటి అక్షరం చివరి అక్షరం జత కట్టబడ్డ విపర్యాలు. ఇదేమో టాటా బై బై అంటాం. IR అంటే ఇండియన్ రైల్వేస్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. KP అంటే కుకుట్పల్లి గుర్తుపెట్టుకోవచ్చు, లేదా PK అంటే పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. TG అంటే తెలంగాణ, M ప్రక్కనే N రాయొచ్చు. WD అంటే విండో అంటాం. LOVE అయితే ఎట్లాగో మనకు తెలుసు. ఓకేనా?
దీని మీద పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, దీనికోసం మీరేం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇవి గుర్తుపెట్టుకోండి. సార్ మేము గుర్తుపెట్టుకోలేము అంటే వెరీ సింపుల్. ఈ 13 అక్షరాలు ఎగ్జామ్లో పెన్సిల్తో రాయండి, లేదా పెన్నుతో రఫ్ పేపర్లో రాసుకోండి. రాసుకుంటే బెస్ట్. అక్షరాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. వీటిపైన 7-8 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా చేయొచ్చు. నార్మల్గా ఏం చేస్తారంటే మీరు మేము నేర్చుకుంటాం మేము అంటాం. ఇదో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే ఇప్పటిదాకా మనకు 2 ఎక్కని రాదు, 3 ఎక్కని రాదు. ఇగో ఇప్పుడు ఏవో నువ్వు అద్భుతాలు సృష్టించేది ఏమి ఉండదు. ఓకే, ఊరికే అట్లా పొగడతా పక్కోని ఏదో ఇంప్రెస్ చేయనీకి తప్ప ఏముండదు. సో ఆ రోజు ప్రెషర్ ఉంటుంది. ఓకేనా? సో మొత్తం ఆకాశం మన మీద పడుతుంటుంది కాబట్టి ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్లో 19 బదులు 17 రాస్తావు, 17 బదులు 19 రాస్తావు. అసలు ఆ రోజు నీ నీ పేరు ఏంటంటేనే నీ తర్వాత చెప్తా అంటావు, గుర్తుకు రా. ప్రెషర్ అట్లుంటుంది, ఎగ్జామినేషన్ ప్రెషర్ అట్లుంటుంది. కాబట్టి ద బెస్ట్ థింగ్ ఇస్ చెప్పడం బోలెడన్ని తేలికలు ఉంటాయి. ఓకే, పామును అట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలని వీడు నేర్చుకొని పామును కొట్టడానికి పాము ఏడుస్తే వీడు ఏం చేస్తాడు, కట్టి ఆడబడేసి పరిగెత్తుతూనే ఉంటాడు. ఎక్కడ వాయరా నువ్వు అట్లా కొడితే ఇట్లా కొడతా అంటే ఏమో నాకు భయం వేసింది నేను పారిపోయినా. సో వేరది అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. సో దట్ అలా ఉంటుంది. అందుకోసం బెస్ట్ ఏంటి, ఈ బెటర్ టు రైట్ 13 and 13. ఎందుకంటే దీని మీద మనకు దాదాపుగా 8 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, ఫ్రేమ్ అయి ఉంటాయి. కాబట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇది హాఫ్ ఆఫ్ చేస్తున్నాం. వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో అది కూడా రాసుకున్నాం. ఇంకొక పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే వాట్ ఈస్ దట్. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్తాను. ఏంటంటే జెడ్ తర్వాత ఇంకేమైనా అక్షరాలు వస్తాయంటే డెఫినెట్గా వస్తాయి. ఇంకా అక్షరాలు వస్తాయి. ఏ వస్తాయంటే జెడ్ తర్వాత మళ్ళీ ఏనే కనిపిస్తుంది. ఓకేనా? జెడ్ తర్వాత మళ్ళీ ఏం కనిపిస్తుంది, ఏనే కనిపిస్తుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం కనిపిస్తుందండి, బి, ఆ తర్వాత సి, ఆ తర్వాత డి, ఆ తర్వాత ఈ. అంటే ఇట్ ఈజ్ ఏ సైకిల్ ఫామ్. ఇలా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏ వాస్తవానికి 1, B2, C3, D4, E5. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 26 తర్వాత ఏ వచ్చింది కాబట్టి ఏను 27గా పిలుస్తాం. అలాగే B2 కాబట్టి 26 + 2 28, 26 + 3 29, 26 + 4 30, ఇదేమో 31. వెరీ 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 ఇంపార్టెంట్. ఏను 1గా సంబోధించవచ్చు, 27గా సంబోధించవచ్చు. B can be treated as 2 as well as 28. C can be treated as 3 as well as 29. D can be treated as 4 as well as 30 అంటాం. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏను 1 గాను 27 గాను సంబోధిస్తాం. బిను 2 గాను 28 గాను సంబోధిస్తాం. సిను 3 గాను 29 గాను సంబోధిస్తాం. ఓకేనా? కాబట్టి ఇలా మనం డిసైడ్ చేసుకుంటాం. A can be treated as 1 as well as 27, B2 28, 3 29, 3 29 అంటాం. ఏ అక్షరమైనా మనం ప్లాన్ చేయొచ్చు. ఉదాహరణ K ఉంది. K వాస్తవానికి 11. దీనికి ఇంకో నంబర్ చెప్పండి అంటే దీనికి 26 కలపాలి. 11కి 26 కలిపితే ఎంత, 37. సో 37 అన్నా Kనే, 11 అన్నా Kనే. ఇది అయిపోయింది. ఇంకొక లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. 5 4 3 2 1. Z can be treated as 0 అంటాం. 0 అన్నా ఎందుకు 0 అంటాం అంటే స్టార్ట్ అయ్యి Z దగ్గర ఎండ్ అయిపోతుంది, ఒక సైకిల్ అయిపోతుంది 0. అలాగే 26 అన్నా Z. అలాగే 26కి 26 కలిపి 52 రాసినా కూడా అది కూడా Z. Z కెన్ బి ట్రీటెడ్ as Z ని ఏ విధంగా పిలుస్తాం, 0, అలాగే 26, అలాగే 52గా పిలుస్తాం. సరేనా? ఇది మనకున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఫస్ట్ పేజ్లో ఉండాలి. ఇది ఉంటే నేను పోలిక పరీక్ష ఫస్ట్ టాపిక్ ఒకటి ఉంటుంది, అది మనం స్టార్ట్ చేసుకొని వడివడిగా వెళ్ళిపోదాం. చలో కంప్లీట్ చేయండి. అది ఇది అయిపోతే రాయండి. నెక్స్ట్ది ఫస్ట్ టాపిక్, ఒరిజినల్ టాపిక్ ఏంటి అంటే దీంట్లో కూడా బోలెడని చెప్తారండి, మోడల్స్ అవి ఇవి అవి ఉంటాయి, కానీ మనకి ఇవంతా పెద్దగా అవసరం ఉండదు. ఓకేనా? రైట్. ఇది మేజర్గా మనకు కావాల్సింది ఫస్ట్ టాపిక్ ఈజ్ పోలిక పరీక్ష అంటాం. పోలిక పరీక్ష, దీన్ని ఎనాలజీ అంటాం. ఎనాలజీ అంటారు ఇంగ్లీష్లో, సిమిలారిటీ అంటారు, అన్నీ ఒకటే. పోలిక పరీక్ష, ఎనాలజీ. పోలిక పరీక్ష, ఎనాలజీ.
ఓకే, లుక్ ఎట్ హియర్. పోలిక పరీక్షను సాధారణంగా ఈ సింబల్ చే సూచిస్తారు. దిస్ ఇస్ ద సింబల్. పోలిక పరీక్షను సాధారణంగా ఈ చిహ్నం చేత సూచిస్తారు. ఈ చిహ్నం పోలిక పరీక్షను తెలియజేస్తుంది. ఈ 4 చుక్కలు అనేది గోడను సూచిస్తుంది. ఇట్స్ ఏ ట్రీటెడ్ యాజ్ వాల్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే పోలికను కలిగి ఉంటుందో, పోలిక అన్నా, అలాగే లాజిక్ అన్నా, అలాగే లక్షణము అన్నా, అలాగే పల్స్ అన్నా, అన్నీ ఒకటే. వాట్ ఎవర్ ద లాజిక్ అడాప్ట్స్ లెఫ్ట్ సైడ్, ఏదైతే లాజిక్ లెఫ్ట్ సైడ్ ఉంటుందో సేమ్ లాజిక్ని రైట్ సైడ్ ఏం చేయాలి, అప్లై చేయాలి. దీన్నే మనం ఏమంటాము అంటే పోలిక పరీక్ష అంటాం. ఓకే, అంటే ఎలా ఉంటుంది చూడండి. ఉదాహరణకు ఇటువైపున +1 వచ్చింది అనుకోండి, ఆ లక్షణం +1 ఉంటే ఇదే లక్షణాన్ని తూచా తప్పకుండా కుడివైపుకు అప్లై చేయాలి. దీన్నే పోలిక పరీక్ష అంటాం. ఇక్కడ +2 వచ్చింది అనుకోండి, ఇదే లక్షణాన్ని కుడివైపుకు అప్లై చేయాలి. ఇక్కడ -4 వచ్చింది అనుకోండి, ఇటువైపున -4 అప్లై చేయాలి. ఒకవేళ ఇక్కడ విపర్యాలు లేదా ఆపోజిట్స్ని ఉపయోగించాడు, మనం కూడా ఏం చేయాలి, ఆపోజిట్స్ని ఉపయోగించాలి. లేదు ఒకవేళ అచ్చులను ఉపయోగించాడు, ఓవెల్స్ అచ్చులను ఉపయోగించాడు, మనం కూడా రైట్ సైడ్లో అచ్చులను ఉపయోగించాలి. ఓకేనా? ఇలా అప్లై చేయడాన్ని మనం ఏమంటాము, పోలిక పరీక్ష అంటాం. ఏమంటామండి, పోలిక పరీక్ష, ఎనాలజీ అంటాం. నెక్స్ట్ కింద రాయండి, ఇప్పుడు రాయండి. పోలిక పరీక్ష 3 రకాలు. పోలిక పరీక్ష 3 రకాలు, విచ్ ఈజ్ 3 టైప్స్ అంటాం. పోలిక పరీక్ష 3 రకాలు. పోలిక పరీక్ష 3 రకాలు. ఓకే, అందులో నంబర్ 1 అక్షరమాల పోలిక పరీక్ష. అక్షరమాల పోలిక పరీక్ష. అక్షరమాల పోలిక పరీక్ష. ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అంటాం. రెండవది భిన్న పరీక్ష కాదు, ఇక్కడ సంఖ్యా పోలిక పరీక్ష అంటాం. రెండవది సంఖ్యా పోలిక పరీక్ష. ఇందులో భాగాలు ఇవి. ఆ తర్వాత మూడవది సాధారణ పోలిక పరీక్ష అంటాం. ఏమంటాం, సాధారణ పోలిక పరీక్ష. సాధారణ పోలిక పరీక్ష అంటాం. ఓకే, ఈ మూడు నేర్చుకుంటాం. ఇందులో నుంచి మనకు 3 నుంచి 4 క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. 3 నుంచి 4 క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు బి చెక్, ఇక్కడ ఇలా రాసుకోవచ్చు మనం. చూడండి, పోలిక పరీక్షల నుంచి మీకు దాదాపుగా ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. భిన్న పరీక్షలో 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ డీకోడింగ్లో దాదాపుగా మీకు 3 నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. శ్రేణులు కూడా ఇంపార్టెంట్ 3 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. రక్త సంబంధాలలో 1 నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అట్లాగే డైరెక్షన్స్లో మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది 1 to 2. పజిల్స్లో నుంచి మీకు 1 నుంచి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ర్యాంకింగ్లో నుంచి 0 to 1 క్వశ్చన్ ఉంటుంది, లేకపోతే లేదు. వెంచిత్రాలు కూడా 0 to 1. తార్కిక చిత్రాలు 0 to 1. పాచికల్లో 1 క్వశ్చన్ ఉంటుంది. గడియారాలు, క్యాలెండర్, ఈ 2 కలిపి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవేవి? గడియారాలు, క్యాలెండర్. గడియారాలు అలాగే ఈ క్యాలెండర్ 2 కలిపి మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. తప్పిపోయిన సంఖ్య 1, ఇది ఉండకపోవచ్చు, 0 to 1. అలాగే బోడమాస్ 0 to 1. దీర్ఘగణాలు 0 to 1. అసమానతలు 0 to 1. ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? రాసుకోండి, బాగుంటుంది అది. ఎప్పుడన్నా మీరు చదివేటప్పుడు మీకు వెయిటేజ్ ఉందా లేదా అనేది, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చదివితే ఉద్యోగం రాదు. వాడు ఏం అడుగుతున్నాడో అది చదవాలి.
ఇక లాజికల్లో అన్ని ఒక్కొక్క బిట్ వస్తాయి ప్రతి దాంట్లో నుంచి. లాజికల్లో అన్నిట్లో నుంచి ఒక్కొక్క బిట్ వస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ 3 to 4 క్వశ్చన్స్. లాజికల్లో ప్రతి దాంట్లో నుంచి ఒక్కొక్క బిట్ ఉంటుంది. 1 బిట్ డెఫినెట్గా ఉంటుంది. 1 బిట్. సో అక్షరమాల పోలిక పరీక్షలోకి ఎంటర్ అయ్యాం. ఇందులో ఫస్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ రండి, సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. దీంట్లో 5 మోడల్స్ నేర్చుకుంటాం. అక్షరమాల పోలిక పరీక్ష. అక్షరమాల పోలిక పరీక్ష. ఇందులో మోడల్ నంబర్ 1. మోడల్ 1కి వెళ్తాం. 5 మోడల్స్ ఉంటాయి. నిదానంగా నెమ్మదిగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. ఎగ్జామినేషన్లో గతంలో అడిగిన క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసుకుంటాం. ఓపిక పట్టాలి. మీకు వచ్చినా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అతి చేయొద్దు. అతి చేస్తే మళ్ళా నేనేమో అంట మళ్ళా. ఓకేనా? ఏమో ప్రశాంతంగా నేర్చుకోవాలి. మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. కానీ ఈయనకి ఇది తెలుసా, ఆయనకు అది తెలుసా, అసలు నీకేం తెలుసు? నీకు తెలియకనే కదా నువ్వు వచ్చినావు. మళ్ళీ గురి గింజలేక ఎందుకు ఎగురుతున్నావు? అవసరమా? లేదు. ప్రశాంతంగా ఏం చెప్తారో అనలైజ్ చేసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే నిజాయితీగా దాన్ని క్లారిఫై చేసుకోవాలి. అంతే కదా? ఓకేనా? ఇక్కడ ఇవ్వండో ఇంప్రెస్ చేయడానికి ఏం రాలేమన్నా. అవునా? సో దట్ అతి చేయకండి, ప్రశాంతంగా వినండి. బోరడంత సబ్జెక్ట్ నేర్పిస్తాను. 100కు 100% మీకు మార్కులు వస్తాయి. 25కి 25 మీరు మార్కులు ఈజీ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఓకే, రెగ్యులర్గా రండి. చలో, ఇక్కడ మోడల్ 1లో క్వశ్చన్ నంబర్ 1 ఇలా రాస్తున్నాను. నేను 4 లెటర్స్ ఇస్తాను, ఏం కాదు. DER, డియర్. డియర్ ఈజ్ చేంజ్డ్ యాజ్ EFB. ఎస్గా మారిన దెన్ హౌ టు చేంజ్ యాజ్ NAME, నేమ్. నేమ్ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ నేమ్. చలో కంప్లీట్ చేయండి. నంబర్స్ అలాట్ చేయాలి. ఒక క్వశ్చన్ నేను చెప్తాను, ముందైతే క్వశ్చన్ రాయండి. మీ కడుపు మంట చల్లారుతుంది. ఫస్ట్ క్వశ్చన్ రాస్తే ఓ పని అయిపోతుంది. లేకపోతే రాస్తూనే ఉంటారు సాయంత్రం దాకా. కంప్లీట్ చేయండి. DER, డియర్ ఈజ్ చేంజ్డ్ యాజ్ EFBS, దెన్ హౌ టు చేంజ్ యాజ్ నేమ్. నేమును ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ నేమ్ అంటాడు. నేమును ఎలా మార్చాలి? లుక్ ఇట్. ఓకే, ఒక క్వశ్చన్ నాకు వదిలేయండి, మీరు చేద్దు. మీరు బోలడానికి క్వశ్చన్ చేద్దు. లుక్ ఇట్. నంబర్ అలాట్ చేయాలి. ఫస్ట్ D4, E5, A1, R18. E5 ఇదేమో 6, ఇదేమో 2, ఇదేమో 19. ఓకేనా? నౌ లుక్ ఇట్. మొదటి అక్షరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. 4 5గా మారింది, 1 పెరిగింది కాబట్టి ప్లస్, తగ్గితే మైనస్. అలాగే 5 6గా మారింది, సేమ్ యాజ్గా +1 పెరిగింది. అలాగే 1 2గా మారింది, 1 పెరిగింది. అలాగే 18 19గా మారింది, +1. దీన్నే మనం ఏమంటాం? లాజిక్ అంటాం, లేదా పల్స్ అంటాం, లేదా లక్షణం అంటాం, లేదా పోలిక అంటాం. ఇదే పోలికను రైట్ సైడ్ అప్లై చేయాలి. +1 +1 +1 +1 అప్లై చేయాలి. 14 1 13 5. 14 1 కలపండి 15. 15వ అక్షరం ఏంటి? ఓ. అలాగే 1కి 1 కలపండి 2. 2వ అక్షరం ఏంటి? బి. అలాగే 13కి 1 కలపండి 14. 14వ అక్షరం ఏంటండి? EN. అలాగే 5కి 1 కలపండి 6. 6వ అక్షరం ఏంటి? F. ఓకే, రైట్. ఇలా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. దీంట్లో ఒక 7-8 క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేయిస్తాను. చలో కంప్లీట్ చేయండి అది ఫస్ట్.
అయిపోయిందా? ఇది అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ రాయండి. KIND కైండ్. కైండ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ MKP గా మారిన JOUL జౌలును ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ జౌల్. జౌలును ఎలా మార్చాలి? చలో ప్లాన్ చేయండి. KIND కైండ్ను MKPF గా మార్చిన JOUL జౌలును ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ జౌల్. రైట్. అలాట్ ద నంబర్. 11, 9, 14, ఇదేమో 4, ఇక్కడేమో 13, 11, 16, ఇదేమో 6. సో 11 13గా మారింది. ఎంత పెరిగిందండి? 2 పెరిగింది. 9 11గా మారింది, అలాగే 2 పెరిగింది. సిమిలర్గా 14 16గా మారింది, 2 పెరిగింది. అలాగే 4 6గా మారింది, 2 పెరిగింది. సేమ్ లాజిక్ని రైట్ సైడ్ అప్లై చేయాలి. +2 +2 +2 +2. ఇదేమో 10 15 21, ఇదేమో 12. 10కి ఒక 2 కలపాలి, 12వ అక్షరం L. 15కి ఒక 2 కలపాలి, 17వ అక్షరం Q. 21కి ఒక 2 కలపాలి, 23వ అక్షరం W. 12కి ఒక 2 కలపాలి, 14, 14వ అక్షరం ఏంటి? M. ఓకే, ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, చేయండి, ప్రాక్టీస్ చేయండి. Third question is LIST list. List is changed as OLB. W గా మారిన BORN born ని ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ born. BORN born ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ born. చలో కంప్లీట్ చేయండి ఫటాఫట్. మెయిన్గా తొందరపడద్దు. మీరు తొందరగా నాకు ఆన్సర్ చెప్పి మీరు కిరీటాలు పొందేది ఏముండదు. అలాట్ చేయండి. మీరు ఆన్సర్ చెప్తే మీరు అనుకున్నారు నన్ను ఇంప్రెస్ చేశారు అనుకున్నారు. అస్సలు కాదు, నేను తిట్టుకుంటా. ఓకేనా? కాబట్టి మీరు అస్సలు బయటికి రావద్దు, ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోండి. నంబర్ అలాట్ చేయండి. నేను అడిగినప్పుడు చెప్తాను. మీరు చిన్న పేపర్ మీద రాసుకోవాలి. ఇంతే పేపర్ మీద 13 లెటర్స్ చెప్పినాను కదా. ఫస్ట్ 13 లెటర్స్, అలా రివర్స్ 13 ఉన్నాయి. చిన్న పేపర్ మీద రాసి ముందు పెట్టుకోవాలి. ముందు పెట్టుకొని లెక్కలు చేయాలి. ఇవాళ రాయండి, రేపటి నుంచి మాత్రం చిన్న పేపర్ ముందు పెట్టుకొని రాయండి, సరేనా? సో ఇక్కడ ఎల్ ఇచ్చినాను. ఎల్ అనేది 12వ అక్షరం. 9 19, ఇదేమో 20, ఇది 15, ఇది 12, ఇదేమో 22, ఇదేమో 23. 12 15గా మారింది. ఎంత పెరిగింది? 3 పెరిగింది. 9 12గా మారింది, 3 పెరిగింది. 19 22, 3 పెరిగింది. 23 3 పెరిగింది. కావున ప్రతి చోట 3 పెరిగింది. కావున +3 అప్లై చేయాలి. ఇదేమో 2 15 18, ఇది 14. 2కి ఒక 3 కలపాలి, 5. 5వ అక్షరం ఏంటి? ఓనా ఇయా? ఈ 5వ అక్షరం ఈ. 15కి ఒక 3 కలపాలి, 18. 18వ అక్షరం ఏంటండి? 18 3 21. 21వ అక్షరం U. 14 3 17. 17వ అక్షరం ఏం చెప్తుంది? Q. ఓవర్ ERUQ. సరేనా? చలో ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరున్నది ఇక్కడ హైదరాబాద్కి వచ్చిందే మీరు ప్రాక్టీస్ చేయడానికి. నాకు అది వస్తుంది, నాకు ఇది వస్తుంది అనవద్దు, ప్రాక్టీస్ చేయండి. POND pond. Pond is changed as pond is changed as TESR. H గా మారిన RAIL రైలును ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ రైల్. చలో కంప్లీట్ చేయండి. హౌ టు చేంజ్ యాజ్ రైల్. రైలును ఎలా మార్చాలి? సరేనా? నా P అనేది 16, O 15, N 14, D 4, T 20, ఇదేమో 19 18, ఇదేమో 8.
16 20గా మారింది, ఎంత పెరిగింది? 20 అంటే 4 పెరిగింది, 4 పెరిగింది. అలాగే 15 అనేది 19గా మారింది, ఎంత పెరిగిందండి? 4 పెరిగింది. సిమిలర్గా 14 18గా మారింది, 4 పెరిగింది. 4 8గా మారింది, ఎంత పెరిగింది? 4 పెరిగింది. కాబట్టి +4 +4 +4 +4 ఇదేమో 18 1 9 12. 18కి ఒక 4 కలిపితే 22, 22వ అక్షరం బి. 1కి ఒక 4 కలపాలి 5, 5వ అక్షరం ఏం చెప్తుంది? ఈ. 9 4 13, 13వ అక్షరం ఏం చెప్తుంది? ఎం. అలాగే 12కి ఒక 4 కలపాలి 16, 16వ అక్షరం పి అని చెప్తుంది. విఈఎంపి ఇస్ ద ఆన్సర్. ఓకే, రెడీ? ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చూద్దాం. క్వశ్చన్ నంబర్ 5. LIVE live. Live is changed as live is changed as K H U D గా మారిన ROCKET రాకెట్ ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ రాకెట్ ను ఎలా మార్చాలి? చలో కంప్లీట్ చేయండి. లాజిక్ ఏంటి ఇక్కడ? లాజిక్ -1. 12 9 22 ఇదేమో 5 11 8 21 4. 12 11గా మారింది, 1 తగ్గింది, 1 తగ్గింది, 1 తగ్గింది, 1 తగ్గింది. సేమ్ -1 -1 -1 -1 -1 అప్లై చేయాలి. సార్ ఇక్కడ 4 ఇక్కడ 6 ఒకటే లాజిక్ కాబట్టి 12 అక్షరాలు ఇచ్చినా అప్లై చేయాలి. నేను చేయడం 4 ఉన్నాయంటే కాదు. యూ హౌ టు డూ ఇట్. 15 ఇదేమో 3, ఇది 11, ఇదేమో 5, ఇదేమో 20. సో 18లో 1 పోతే 17, 17వ అక్షరం ఏంటి? క్యూ. 15లో 1 పోతే 14, 14వ అక్షరం ఎంతండి? ఎన్. 3లో 1 పోతే 2, 2వ అక్షరం ఏం చెప్తుంది? బి. అలాగే 11లో 1 పోతే 10, 10వ అక్షరం ఏం చెప్తుంది? జే. 5లో 1 పోతే 4, 4వ అక్షరం ఏం చెప్తుంది? డి. 20లో 1 పోతే 19, 19వ అక్షరం ఏంటండి? ఎస్. సో దట్ ఆన్సర్ ఈస్ QNBJDS ఇస్ ద ఆన్సర్. సరేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ ఓపిక్గా చేయాలి. Go for the 6th question. KI and D kind is changed as I, G, L. B గా మారిన MENT మెంట్ ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ మెంట్? కమన్, హౌ టు చేంజ్ యాజ్ మెంట్? మెంట్ ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ మెంట్ ను ఎలా మార్చాలి? ట్రై చేయండి. K11 I9 N14 D4 I9 7 12 2. 11 9గా మారింది, 2 తగ్గింది. 9 7గా మారింది, 2 తగ్గింది. 14 12 2 తగ్గింది, అలాగే 2 తగ్గింది. సేమ్ ఇదే లాజిక్ ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. దిస్ ఈజ్ -2 -2 -2 -2. ఇదేమో 13 5 14, ఇదేమో 20. సో 13లో 2 తీసేస్తున్నాం, 11 11వ అక్షరం కే. 5లో 2 పోతే 3, 3వ అక్షరం ఏంటండి? సి. 14లో 2 పోతే 12, 12వ అక్షరం ఏంటి? ఎల్. 20లో 2 పోతే 18, 18వ అక్షరం ఏంటి? ఆర్. KCLR. LIFT lift is changed as IEFC. Q గా మారిన how to change as rock, ROCK rock. రాక్ ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ as రాక్ ను ఎలా మార్చాలి? ఆన్సర్ ఇదేమో 12 9, ఇదేమో 12 9 6 20, ఇక్కడేమో 9 6 3 17. చలో 12 9గా మారింది, 3 తగ్గింది. 9 6గా మారింది, 3 తగ్గింది. 6 3గా మారింది, 3 తగ్గింది. 20 17గా మారింది, 3 తగ్గింది. సో దట్ -3 -3 -3 -3. ఇదేమో 18 15 3 11. ఓకే, 18లో 3 పోతే 15, 15వ అక్షరం ఏంటి? 15లో 3 పోతే 12, 12వ అక్షరం ఎంతండి? ఎల్.
అలాగే 3లో 3 పోతే 0. మరి 0 అక్షరం ఉందా? ఉంది, Z చెప్పినాను. 11లో 3 పోతే మిగిలిపోయేది 8. 8వ అక్షరం ఏంటి? H. రెడీ? ఓపిక. ఇంకో క్వశ్చన్. ఇంకెన్ని చేయిస్తావు సార్ అనొచ్చు. ఇంకా 4 చేయిస్తాను. లోపల ఉంటుంది ఇంకెన్ని చేయిస్తుంది సార్, ఇంకో మోడల్ తెలియదా? తెలియదు. మీరు అనుకుంటారు అట్లా, కానీ తెలియదు. మాకు తెలుసు, అది మీకు తెలియదు. అందుకే దొరికినప్పుడే చేయించాలి మీతో అన్ని ప్రాబ్లమ్స్. CHIK చిక్ ఈ చేంజ్డ్ యాజ్ YDE జీగా మారిన GIRL గర్ల్ని ఎలా మార్చాలి? GIRL గర్ల్ని ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ గర్ల్? చలో ప్లాన్ చేయండి. సో C3 8, ఇదేమో 9 11, ఇదేమో 25 4 5, అలాగే 7. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. 3 ఇక్కడ 3, ఇది 25 ఏంటి రిలేషన్, ప్లస్ 22 రాశారు. అంత దూరం ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయాలి అంటే Cను మనం ఎలా ట్రీట్ చేస్తాం? 3 as well as 26 plus 3 29. Cను 3గా సంబోధించవచ్చు. 29. ఇక్కడ 29 ఎందుకు రాస్తున్నాం అంటే 3కు 25కు మధ్య గల తేడా చాలా పెద్దగా ఉంది. 22 స్టెప్స్ అంటాం. అంత దూరం తీసుకోవద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దీన్ని 29 తీసుకుంటే 25గా మారింది అంటే 4 స్టెప్పులు తగ్గింది. 8 4గా మారింది, 4 తగ్గింది. 9 5గా మారింది, 4 తగ్గింది. 11 7గా మారింది, 4 తగ్గింది. సో దట్ ఎవ్రీవేర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4. ఇదేమో 7 9 18 12. కావున 7లో 4 పోతే మిగిలిపోయేది 3. 3వ అక్షరం C. 9లో 4 పోతే 5 అండి. 5వ అక్షరం ఏం చెప్పొచ్చు? E. అలాగే 18లో 4 పోతే 14. 14వ అక్షరం ఎంతండి? N. అలాగే 12లో 4 పోతే 8. 8వ అక్షరం H. CENH is the answer. చూడండి, 9th one is HOLD hold. Hold is changed as HOLD hold is changed as J M N. B గా మారిన FELT ఫెల్ట్ ను ఎలా మార్చాలి? చలో ట్రై చేయండి. హౌ టు చేంజ్ యాజ్ ఫెల్ట్ ను ఎలా మార్చాలి? వచ్చిందా? లాజిక్ కరెక్ట్ గా ఉండాలి. మోస్ట్లీగా 8, ఇదేమో 15 అండి, ఇది 12 4. హియర్ ఇట్ ఈస్ 10 13 14, హియర్ ఇట్ ఈస్ 2. 8 అనేది 10 గా మారింది, +2. 15 13 గా మారింది, -2. అగైన్ +2, దిస్ ఈజ్ -2. సేమ్ యాజ్ +2 -2 +2 -2. 6 5 12, ఇదేమో 20. 6కు ఒక 2 కలిపితే 8. 8వ అక్షరం H అండి. 5కు ఒక 2 తీసేస్తే 3. 3వ అక్షరం ఏంటి? C. 12 2 14. 14వ అక్షరం N. అలాగే 20లో 2 పోతే 18. 18వ అక్షరం ఏంటండి? R. ఓకేనా? చలో ఇంకొకటి ప్రాక్టీస్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్. 10th one BOLD bold is changed as EFKP. Z గా మారిన RING రింగ్ ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ రింగ్ ను ఎలా మార్చాలి? RING రింగ్ ను ఎలా మార్చాలి? హౌ టు చేంజ్ యాజ్ రింగ్? చలో కంప్లీట్ చేయండి. ఇది 2, ఇది 15, ఇదేమో 12 4, ఇదేమో 6 11, ఇదేమో 16, ఇదేమో 26. ఓకేనా? సో ఇదేమో 18, ఇక్కడ 9, ఇది 14, ఇదేమో 7. 2 అనేది 6గా మారింది, ఎంత పెరిగింది? 4 పెరిగింది. 15 అనేది 11గా మారింది, ఎంత తగ్గింది? 4 తగ్గింది. సిమిలర్గా 12 16గా మారింది, ఎంత పెరిగింది? 4 పెరిగింది.
4 అనేది z అంటాం, z కెన్ బి ట్రీటెడ్ యాజ్ 0, 4 సున్నాగా మారింది, -4 +4 -4 +4 -4. హౌ బ్యూటిఫుల్ సీ. అలాగే +4 -4 +4 -4 అప్లై చేయాలి. 18లో 4 కలపాలి, 18 4 ఎంత 22, 22వ అక్షరం ఏం చెప్పొచ్చు అండి వి. అలాగే 9లో 4 పోతే 5, 5వ అక్షరం ఏం చెప్పొచ్చు ఈ. 14 ఒక 4 కలిపితే 18, 18వ అక్షరం ఆర్. 7లో 4 పోతే 3, 3వ అక్షరం ఏం చెప్పొచ్చు సి. సో ద ఆన్సర్ ఈజ్ విఈఆర్సి. సరేనా? ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, చేయండి. TIME time. TIME time. Time is changed as TIME time is changed as UKP I గా మారిన CLOUDS క్లౌడ్స్ ను ఎలా మార్చాలి? చలో అప్లై చేయండి. ఇక CLOUDS క్లౌడ్స్ ను ఎలా మార్చాలి? ఇదేమో 29, 13, 5, 21, 11, 16, 9. 20, 21గా మారింది, +1 9, 11 +2 13, 16 +3 5, 9 +4. సేమ్ అప్లై చేయాలి. +1 +2 +3 +4 +5 అలాగే +6 అండి. 3 12 15 21 4 19. 3కు 1 కలపాలి 4, 4వ అక్షరం ఏం చెప్తుంది డి. 12కు 1 2 కలపాలి 14, 14వ అక్షరం ఎన్. 15కు 1 3 కలపాలి 18వ అక్షరం ఏంటి ఆర్. 21 4 25, 25వ అక్షరం ఏంటి వై. 4కు 5 కలపాలి 9, 9వ అక్షరం ఐ. 19కి 6 కలపాలి 25, 25వ అక్షరం ఏంటి వై. ఓకే, ఇంకొకటి చివరి ఇది చేసినాకెళ్దాం. ఎక్స్పెక్ట్ చేయండి ఏం రావచ్చు నెక్స్ట్ క్వశ్చన్. లాజిక్ ఏం రావచ్చు ఎక్స్పెక్ట్ చేయండి. రైట్. HOLDS holds is changed as IMOZ X గా మారిన HUNTER హంటర్ ను ఎలా మార్చాలి? చలో ఇప్పటిదాకా నేర్చుకున్న మొత్తం అనుభవాన్ని దీంట్లో రంగడించండి. అప్లై చేయండి, అప్లై చేసి ఫామ్ కంప్లీట్ చేయండి. రైట్, ఏమొచ్చిందో ఏం చేసినారో దాన్ని ఎక్కడెక్కడ చంపేసినరు. 8 9గా మారింది, +1 15 13 -2 ఆ తర్వాత +3 0 z can be treated as 0 -4 +5 సేమ్ యాజ్ గా +1 -2 +3 -4 +5 -6 8 21 14 20 ఇదేమో 5 18. 8లో 8కి 1 కలపండి 9వ అక్షరం ఐ. 21లో 2 పోతే 19వ అక్షరం ఎస్. 14 3 కలపండి 17 17వ అక్షరం క్యూ. 20లో 4 పోతే 16 16వ అక్షరం పి. 5కి 5 కలిపితే 10 10వ అక్షరం జే. 18లో 6 పోతే 12 12వ అక్షరం ఎల్. ఓకేనా? రైట్, దెన్ వి స్టాప్ ఇట్ హియర్ టుడే. మిగతాది రేపటి క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.